దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదని ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులపైన దాడులు జరిగితే సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగదేవ్పూర్ మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 10 ఏళ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు ఏ రోజు జరగలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకేపూడి గాంధీ దాడి చేయడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. తోటి శాసనసభ్యుడిపైన జరిగిన దాడిని తెలుసుకుని మాజీ మంత్రి హరీష్ రావు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆయనను కూడా అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆరోపించారు. ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు అనేటివి పడకేసినాయి. మరి ఈ విధంగా దాడులు జరగటం, ఈ సంస్కృతి అనేది రాష్ట్రానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. మరి పాడి కౌశిక్ రెడ్డి గారి మీద అన్యాయంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆంధ్ర సెటిలర్స్, మరి అరకపూడి గాంధీ గారైనా, మరి ఆంధ్ర సెటిలర్స్ అయినా ఈ విధంగా అసభ్యకరంగా వివిధ రకాలుగా వారి ఇంటి మీద దాడి చేయటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మరి అరకపూడి గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి తోటి శాసనసభ్యుడిని అరెస్టు చేసి తోటి శాసనసభ్యుడి మీద ఈ విధంగా దాడులు జరగడం అనేది చూసి మరి కృంగిపోయి హరీష్ రావు గారు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి పోయినప్పుడు హరీష్ రావు గారిని అన్యాయంగా అరెస్టు చేసి మరి మధ్యరాత్రి 2 గంటల వరకు ఎటు తీసుకెళ్తున్నారో తెలియకుండా అటు ఇటు తిప్పి రాత్రి 2 గంటల వరకు ఎక్కడో మహబూబ్ నగర్లో మరి పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది కూడా ప్రజలంతా కూడా ఇదంతా కూడా ఈ దారుణమైనటువంటి ఈ ఫ్యాక్షన్ రాజకీయాన్ని, రౌడీ రాజ్యాన్ని, ఈ రౌడీల పరిపాలన అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మరి అసెంబ్లీలో కానివ్వండి, ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రజల సమస్యల పట్ల ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకు సహించలేకనే హరీష్ రావు గారి లాంటి నాయకులని తట్టుకోలేకనే వారు ప్రజల పక్షాన నిలబడటం చూడలేక, సహించలేక, వారిని ఎదుర్కొనే శక్తి లేకనే ఇట్లాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఖమ్మంలో జరిగిన దాడి కానివ్వండి, సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి దాడి కానివ్వండి, అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి దాడి కానివ్వండి, నల్గొండలో జరిగినటువంటి దాడి కానివ్వండి, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఇన్ని దాడులు జరగడం అనేది కూడా రాష్ట్రంలో ప్రజలంతా ఏమాత్రం కూడా అమాయకులు కాదు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా రానున్న రోజులలో ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. మరి మేమందరం కూడా ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంతో గౌరవిస్తాం. వారి విఘ్నతకే ఇవన్నీ కూడా వదిలేస్తూ ఉన్నాం. ప్రజల శాంతి భద్రతలకు ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి ఏ విధంగా రక్షణ ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడే రోజులు వచ్చేసినాయి. మరి తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరూ గమనిస్తారు, తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.